మాజీ సీఎం జగన్ కు సెక్యూరిటీ తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు రాజ్భవన్ వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. జగన్ కు భద్రత కల్పించడంలో సర్కారు నిర్లక్ష్యంపై గవర్నర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గవర్నర్ తమ ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించారని, దీనిపై ఆరా తీస్తామన్నారు. ఎన్నికల కోడ్కు జగన్ కు భద్రత కల్పించడానికి సంబంధం లేదన్నారు. కోర్టు ఆదేశాలు కూడా అమలు చేయరా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఎప్పుడైనా చంద్రబాబు పట్ల ఇలా వ్యవహరించామా అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. జడ్ప్రెస్ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్న రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు. మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఇప్పుడేం చేశామా? ఇప్పుడు జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారిగా వెనకాతున్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెడుతూ ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం.